దేవరకొండ నిలబడతాడా పవన్ కళ్యాణ్ ముందు? ఎవరన్నా దేవరకొండ పక్కకు జరిపాలి అంతే. మా అన్న వచ్చిందంటే ఇంకా అంతే. మా అన్న ముంగల ఎవరు పనికిరారు పవన్ అన్న ముంగల. విజయ్ దేవరకొండ కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది కదా. పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ కాబట్టి. అసలు పవర్ స్టార్ ఎక్కడ, విజయ్ దేవరకొండ ఎక్కడబ్బా? ఎందుకంటే పవర్ స్టార్లో మనం అనుకోకూడదు అని పోస్ట్పోన్ చేసుకుంటే బెటరు. ఆయన రావాలా పవన్ కళ్యాణ్ మళ్ళీ రావాలని. ఎలా ఉన్నానా పవన్ కళ్యాణ్? ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ చెప్తాను. ఎందుకంటే నమస్తే భయ్య. అండ్ కింగ్డము అలాగే హరిహర వీరమల్లు కళ్యాణ్ గారిది ఒకే రోజు రిలీజ్ ఉన్నాయి. దేవరకొండనా పవన్ కళ్యాణ్? ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ చెప్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి తెర మీద కనిపించి చాలా రోజు అవుతుంది అనమాట. పాలిటిక్స్గా ప్రజల దగ్గర ఉన్నారు కానీ ఆయన ఎంటర్టైన్మెంట్ అనేది ఆయన నుంచి కోరుకుంటూ ఉన్నారు. విజయ్ దేవరకొండ గారు ఓకే, ఆయన బేసు పెరిగింది అర్జున్ రెడ్డి తోటి. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మొగ్గు చూపుతారు. ఎందుకంటే సినిమా అనేది ఈ మధ్యకాలంలో ఇది రాలేదు కాబట్టి నాకు తెలిసి విజయ్ దేవరకొండ గారి పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా పరంగా ఎంతో ప్రొడ్యూసర్లు బడ్జెట్ పెట్టి ఉంటారు, అది కలెక్షన్ రాబట్టాలని కోరుకుంటారు. ఇప్పుడు 2 సినిమాలు ఒకటి రిలీజ్ అయితే దయచేసి విజయ్ దేవరకొండ గారి సినిమా పోస్ట్ పోన్ చేస్తే చాలా బెటర్ అని నా అభిప్రాయం. మరి మనం చూస్తున్నామన్నా భారీ ఎక్స్పెక్టేషన్స్, అసలు మామూలు ఎక్స్పెక్టేషన్స్ కాదు హరిహర వీరమల్లు ముందల. ఒకవేళ ఒకే డేట్కి వస్తే కింగ్డమ్ విజయ్ దేవరకొండది ఎలా ఉంటుంది రచ్చ? రచ్చని ఏమి ఉండదు కానీ కంపల్సరీ ఎక్కువ మొగ్గు చూపేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకే మొగ్గు చూపుతారు. ఆయనకి సినిమా ఓకే, స్టోరీ బ్రో కింగ్డమ్ హరిహర వీరమల్లు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. సో ఏ సినిమా నిలబడాలి, ఏ సినిమా పోస్ట్ పోన్ చేసుకోవాలి? అంటే హరిహర వీరమల్లే వస్తుంది. మళ్ళీ ఆ వీరమల్లే సినిమా రిలీజ్ అవుద్ది. పవర్ స్టార్ దేవుడు పవన్ కళ్యాణ్ దేవుడు అయినా ఆయన నడుచుకొస్తుంటే ఆయన అడుగుతూ పీజీలో సినిమా థియేటర్లో కూడా కేకలేస్తారు. ఆయన సింహం, ఆయన పులి. కానీ అలాగే ఇంకో సినిమా ఉంది, అది హరిహర వీరమల్లు కూడా పవర్ స్టార్ సినిమా వస్తుంది 30వ తారీఖు నుంచి. విజయ్ దేవరకొండ కానీ ఆ సినిమా కూడా ఉంది. కానీ కొంచెం దీనికంటే హరిహర సినిమా మాత్రం చాలా బాగుంటుంది. అంటే విజయ్ దేవరకొండ పోస్ట్ పోన్ చేసుకుంటే మేలా లేదంటే ఉంటే మేలా? అంటే పోస్ట్ పోన్ చేసుకుంటే మేలే. ఎందుకు పవన్ కళ్యాణ్ ముందు నిలబడలేడా? అసలు ఈ బ్లాక్ బస్టర్ అవుతుంది హరిహర వీరమల్లు. అంటే నెంబర్ 1 ఈసారి కొడితే మొత్తం 500 కోట్లు కొడుతుంది. 500 కోట్లు పక్కా కొడుతుంది. 500 కోట్లు పక్కా కొడుతుంది. ఓన్లీ నీకు విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ హరిహర వీరమల్లు ఒకే షో టికెట్లు ఇచ్చినారు, ఏ సినిమాకి వెళ్తావు? నేను ఎక్కువ హరిహర వీరమల్లికి వెళ్తాను. ఎక్కువ పవన్ కళ్యాణ్ సినిమా చూస్తాను. నేను వీరమల్లు కింగ్డమ్ ఒకే డేట్కు రిలీజ్ అవుతున్నాయి. సో ఏ సినిమా నిలబడితే మీరు, ఏ సినిమా పోస్ట్ పోన్ చేసుకుంటే మీరు? హరిహర వీరమల్ల పవన్ కళ్యాణ్ నిలబడితే మేలా? నిలబడితే. సో ఎందుకు విజయ్ దేవరకొండ కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది కదా. పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ కాబట్టి. పవన్ కళ్యాణ్ ముందు నిలబడలేడా దేవరకొండ? అంతా తెలియదు, బట్ కాకపోతే పవన్ కళ్యాణ్ బెస్ట్ అనిపిస్తుంది. సో ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే మీకు ఇంత ఇష్టం? పెద్ద స్టార్ కాబట్టి. సో హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకోవచ్చా? అవుతుంది. హాయ్ అన్న. అండ్ కింగ్డమ్ హరిహర వీరమల్లు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి, ఏ సినిమాకి వెళ్తావు? ఏది తప్పుకుంటే మీరు? డెఫినెట్గా మన పవన్ అన్న సినిమాకి వెళ్తా. ఎందుకు? ఇంకా మా ఫ్యాన్ బేస్ ఇంకా ఎట్లుంటుంది అన్న, మంచిగా ఉంటుంది. మా అన్న మీద గట్టిగా ఉంటుంది. కానీ అంటే దేవరకొండ పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటూ వస్తేనే థియేటర్లు బ్లాస్ట్ అవుతాయి. సో అంత హైప్ ఉందా విజయ్ దేవరకొండకు నిలబడేంత హైప్? లేదన్న, అంత అయితే లేదు. పవన్ అన్న ముంగలు అయితే ఎవరు రారు. ఒకవేళ రిలీజ్ అయితే ఏంటి పరిస్థితి హరిహర వీరమల్లు మన విజయ్ దేవరకొండ సినిమా ఒకే రోజు? మన పవన్ అన్ననే ఉంటాడన్న అందరికన్నా ముందు. మన విజయ్ దేవరకొండ పనికిరాడు అంతర్ ముంగల. అంటే పోస్ట్ పోన్ చేసుకుంటేనే మేలంటావా కింగ్డమ్? అవునన్న, వచ్చి ఆయన అది పనికిరాదు గిట మూవీ. ఇంకా తీసిన గిట ఓరి గిట విజయ్ దేవరకొండ మూవీకి. సో వకీల్ సాబ్ అప్పుడు కొద్ది గ్యాప్ వచ్చింది కాబట్టి థియేటర్స్ బ్లాస్ట్ అయ్యాయి. సో మళ్ళీ గ్యాప్ తర్వాత ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత రిలీజ్ హరిహర వీరమల్లు ఎలా ఉంటుంది? బ్లాక్ బస్టర్ కొట్టేస్తుంది అన్న, ఇంకేం లేదు. థియేటర్ బ్లాస్ట్ అంటావా? అంతే.